ఒక్కసారి ఇది విను. ఎందుకు కాల్ చేసావు అసలు నువ్వు? ఎందుకు చేసేది ఏముంది? నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టినావు? అవును పెడతా, నీకు నాకు లాగ్ వచ్చింది, ఇంకెందుకు ఉంచుకోవాలి నిన్ను? సరే నాకు లాగ్ వచ్చింది, మా తమ్ముడితో లాగ్ చేసినావు. చేసి అయితే ఏంటి? మీ అన్నయ్య అని చెప్పినావు, మీ అన్నయ్యతో లాగ్ చేసినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? తాను అవసరం అవన్నీ నీకు, నీకెందుకు అసలు నా గురించి? నాకు అవసరం లేకుండా ఎట్లుంటది? నువ్వు నాకు కావాలని చెప్పా, కానీ నువ్వు ఒక్కడి కాదు, నాకు ఇద్దరు ముగ్గురు నాకు కావాలి. అనుకుంటా అంటే ఉండు, లేదంటే వెళ్ళు, నాకేంటి? ఇప్పటికి ఇంకా నువ్వు మారవు అయితే? ఏం ఏం చెప్పాలి నీకు? నీ చెప్తే నీ స్ట్రైట్ గా చెప్తున్నా, నీకు నేను నాకు నువ్వు ఒక్కడి కాదా, ఇద్దరు ముగ్గురు నాకు కావాలని చెప్పి. నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు అసలుకి నేను ఇట్లానే ఉంటా, ఉంటే ఉండు, లేదంటే లేదు. అసలు నేను చచ్చిపోదాం అనుకున్నా నీ కోసం. కాదు అసలుకి నేను నువ్వు అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పాను, సంగతి చెప్తా. లేపడం కాదు, అసలు నేను వస్తాను, నాకు నిన్ను చంపేసి నేను కూడా చచ్చిపోతా అవసరం అయితే. నువ్వు చెప్పు, ఎక్కడ అడ్రస్ పెట్టు, నువ్వు అడ్రస్ పెట్టు. నువ్వు అసలు అడ్రస్ చెప్పు, నేను వస్తానని సంగతి చెప్తా. వీళ్ళది 7 years రిలేషన్షిప్ అంట. వీడి దగ్గర ఐఫోన్, ఒక రింగ్, 20 lakhs వరకు మనీ కలెక్ట్ చేసింది. అండ్ ఇది కాకుండా ఇది ఇంకొక ముగ్గురితో పడుకుంది. ఆ విషయం వీడికి తెలిసినా వీడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. సరే అవన్నీ వదిలేయి, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి వీడు అడుక్కుంటున్నాడు. కానీ ఆ లంచ్ మాత్రం ఎలా మాట్లాడుతుందో చూడండి. అసలు నాకు నీతో పాటు వాళ్ళు కూడా కావాలి అంటే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఫారెన్ లో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? అంటే ఒకేసారి 3 తొయ్యించుకుంటారు కదా, అలా ఏమైనా ట్రై చేస్తున్నావా? అసలు ఎంత ఓపెన్ గా మాట్లాడుతుందో చూడది. నాకు నీతో పాటు వాళ్ళు కూడా కావాలి, అలా అయితే నేను ఉండు, లేదంటే దెంగేయంట. పాపం వీడు అసలు ఎంత గట్టిగా లవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు అసలు. అరే ఇలాంటి లంచల్ని వాడుకొని వదలండ్రా. అదేమో ఇంతకి దిగజారిపోయి ఉన్నారా? ఇలాంటి అమ్మాయిలు దీంట్లో రా, బీరు బాటిల్ తీసి బద్దలు కొట్టాలి. ఇలాంటి లంచల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.